విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇంట్లో పారాయణం చేయటం ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తదండి. మనం ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉండొచ్చు. మన పిల్లల భవిష్యత్తు గాని, మన భవిష్యత్తు గాని బాగుండడానికి ముఖ్య కారణం ఈ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మనం పారాయణం చేయటం ఎంత మంచిదో, అందులో తప్పులు లేకుండా చూసుకోవడం కూడా అంతే మంచి విషయమండి. ఎందుకు అంటే మనకి తెలుసు మన రామాయణంలోని కుంభకర్ణుడు యొక్క జపం చేసిన తర్వాత జప ఫలితాన్ని ఏ విధంగా తీసుకున్నాడో, ఒక తప్పు వాక్యాన్ని ఉచ్చరించడం వల్ల ఆ జప ఫలితం ఎప్పుడూ నిద్రపోయేటట్టు ఆ ఫలితం అనేది దక్కింది. అలాంటి దుష్పరిణామాలకి తావ తీయకుండా ఉండాలి అంటే మనం స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా చదవాలి అనేది పెద్దలు చెప్పిన విషయం అండి. అయితే తప్పులు లేకుండా నేర్చుకునే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది విశ్వాస్ వారి ప్లాట్ఫామ్ అయి తప్పనిసరిగా తీరుతుందండి. అలానే ఈ ప్లాట్ఫామ్ లో కూడా మీకు చక్కగా తప్పులు లేకుండా నేర్పించడం జరుగుతుంది. మీరు కంటిన్యూస్ గా ఫాలో అయితే చక్కగా మీరు 108 రోజుల్లోనే శుద్ధ ఉచ్చారణ చక్కగా చేయగలుగుతారు. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మా భూత భావనః. ఇక్కడ నేను అన్ని భూలను చక్కగా మహాప్రాణ అక్షరాలు కదండి, పొట్ట కదిలేటట్టుగా చెప్పానండి. ఎప్పుడైనా మహాప్రాణ అక్షరాలు పొట్ట కదిలేటట్టు చెప్తేనే అక్షర దోషం అనేటువంటిది లేకుండా ఉంటది. అలానే మనం ప్రాణాయామం చేయవలసిన అవసరం కూడా లేదండి. ఆ పొట్ట కదులుతూ ఉంటే ఆ పొట్టలో ఎవరుంటారండి? ఆ నాభిలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఆయనే అన్నిటినీ స్వీకరిస్తాడు కదండి. ఈ చదివే విష్ణు సహస్రనామం తప్పనిసరిగా ఆయన వింటాడు అనేది ఒక గొప్ప వాక్యం అండి. అయితే దీని పూర్తి శ్లోకం చూద్దాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూత భావనః. దీని అర్థం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. అయితే మనం చూద్దాం. విశ్వం విష్ణుర్వషట్కారో అంటే ఏంటండి? విశ్వమే రూపముగా కలవాడు విష్ణుడు అంటే సర్వము వ్యాపించినవాడు. షట్కారో అంటే ఎవరిని ఉద్దేశించి యజ్ఞము చేయబడుచున్నాదో అట్టివాడే కదండి ఆ మహానుభావుడు విష్ణుమూర్తుడు. భూత భవ్య భవత్ ప్రభుః అంటే భూత భవిష్యత్తు వర్తమానాలకు కూడా ప్రభువే ఆ విష్ణుమూర్తి. భూతకృత్ భూతభృత్ అంటే సమస్త ప్రాణులను సృష్టించువాడు, ప్రాణులను పోషించువాడు కూడా ఆ పరమాత్మే. ఎక్కడో కొండల్లో ఉండే చెట్లకు నీరెవరు పోస్తున్నారండి? ఆ పరమాత్మ. భూత భావన అంటే ఇక్కడ భూతాత్మ భూత భావన అంటే ప్రాణుల హృదయ పద్మమునందు ఆత్మగానున్నవాడు అంటే జీవాత్మ కదండి. ఆ జీవాత్మ కూడా ఆ పరమేశ్వరుడే. భూత భావన అంటే ప్రాణుల చింతన చేయు ఆత్మస్వరూపుడు కూడా ఆ పరమేశ్వరుడేనండి.